నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సెకీతో ఒప్పందంపై తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేయడం మనందరికీ తెలిసిన విషయమే. అందుకుగాను దీనిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి నేత స్పందించడం జరిగింది. ఎవరి మెప్పు కోసమో ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈరోజు మళ్ళీ మరోమారు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. వైసీపీలో లాగా తిడితే పోస్టులు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదని, అలాగే ఎవరి మెప్పు కోసమూ తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని, నిజంగానే తనకు సెకీతో జరిగినటువంటి ఒప్పందం గురించి ఏమీ తెలియదని మాట్లాడటం జరిగింది. అలాగే తాను ఎందుకు పార్టీ మారాను అన్న విషయంపై కూడా బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సవాల్ విసిరారు. సో ఇంతకీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడారు, ఎలాంటి విషయాలను వెల్లడించారు, ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కానుమల్లి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈ సెకీ ఒప్పందం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వస్తున్న విషయం మనకి తెలిసిందే. దీన్ని వైసీపీ ఎలా కవర్ చేసుకుంటుందా అనుకున్న టైంలో దీన్ని కూడా పక్క పార్టీల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు క్లియర్గా చెప్పారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను సంతకం పెట్టమన్నా నేను పెట్టలేదు అని చెప్పి. సో దీన్ని కవర్ చేసుకునేందుకు వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి ఏవేవో మాట్లాడటం జరుగుతున్నారు. అంటే ఎవరి మెప్పు కోసమో ఇలా మాట్లాడుతున్నావు అని. అసలు అలా మెప్పు పొందాల్సిన అవసరం ఆయనకుంది. ఆల్రెడీ ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఎంత అభిమానం ఉంది అని పదే పదే చెప్తూనే ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు ఈయన బహిరంగ సవాల్ విసిరారు, చర్చకు సిద్ధమా అని. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలా స్పందిస్తారంటారు? చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా? మీరేం చెప్తారు? సో డెఫినెట్గా అమ్మా, ఇప్పుడు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు స్పందించిన ప్రశ్నలకి ఏదైతే ఇప్పుడు ఆయన ఘాటైన విమర్శలతోటి ఘాటైన సమాధానం చెప్పారో అది అక్షర సత్యం. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు బీయింగ్ ఏ మినిస్టర్, ఆ రోజున చూసాం కదా, గత 5 ఏళ్లుగా ఇది మొత్తం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా కోడై కూసిన ఉదాంతం ఇది. ఏ మంత్రికి కూడా, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎమ్మెల్సీ కానీ, ఏ ఎంపీ కానీ అక్కడ స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి కానీ, ఒక పని చేయడానికి కానీ ఎవ్వరు కూడా సాహసించలేదు. అటువంటి అధికారాలు ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. అందుకనే సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖ మంత్రి అని పిలవడానికి ప్రధాన కారణం ఇదే కారణం. ఎందుకంటే వీళ్ళందరికీ మొగుడు అతనే. వీళ్ళందరూ ఈ మంత్రులందరినీ మనం పెళ్ళాల కింద కాసేపు ఊహించుకుంటే ఈ పెళ్ళాలందరికీ మొగుడు ఎవడు? ఏకైక మొగుడు ఒకడు సజ్జల రామకృష్ణారెడ్డి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్లో కానీ లేకపోతే ఏ వ్యవహారాలైనా సరే, ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా, అది ఏ శాఖ అయినా సరే, ఈవెన్ హోమ్ మినిస్టర్లో ఉన్న ఎక్స్ హోమ్ మినిస్టరు కనీసం ఒక కానిస్టేబుల్ని పోస్టింగ్ వేయడం కానీ, ఒక కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయడే అధికారం కూడా లేదంటే, సో ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క 5 ఏళ్ల పరిపాలన ఏ విధంగా జరిగింది, ఎంత నియంతత్వంతో జరిగింది అన్నది ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతుంది. ఈ రోజున ఆయన అరణ్య రోజున అయిపోయింది. ఈ రోజున శ్రీనివాసరెడ్డి గారి యొక్క మాట కానీ బాధ కానీ ఆయన చెప్పి ప్రతి మాట కూడా అక్షర సత్యం. ఇప్పుడు సెకీ ఒప్పందం ఈయనకి తెలియలేదంటే దాన్ని మనం నమ్మాలి, 100% నమ్మాలి. ఎందుకంటే ప్రతీదీ గోప్యమే. ఈవెన్ ఇప్పుడున్న ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అసలు ఎక్కడెక్కడ లోన్లు తెచ్చారు, ఏ విధంగా తెచ్చారు, ఏ విధంగా చేశారు, ఈ ఇన్వాయిస్లు ఎలాగున్నాయి, లేకపోతే ఈ ప్రపోజల్స్ ఎలాగున్నాయి, ఈ ఎస్టిమేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంతవరకు తాడు బొంగరం తెలియట్లేదు. ఇది ఎంత పెద్ద హార్నెస్లు, తండ్రి కొడుకులు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఎంటైర్ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా భగీరథ యత్నం చేస్తుంటే కూడా ఈ అవినీతికి అంతు లొరకట్లేదు. అసలు ఆ రూట్స్ ఎటెట్ వెళ్ళిపోయినా కూడా వీటిని పట్టుకోవడం కూడా తెలియట్లేదు. సో అంత లాజికల్గా, అంత గోప్యంగా, సో అసలు ఏది కూడా సిస్టంలో అప్లోడ్ చేయకుండా, ఆన్లైన్లో పెట్టకుండా ఎన్నో చేశారు వీళ్ళు. సో సెకీ ఒప్పందంలో కూడా ఒక విద్యుత్ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాత్ర లేదని చెప్పడంలో డెఫినెట్గా ఒక అనలిస్ట్గా నేను ఘంటాపదంగా చెప్పగలను. డెఫినెట్గా అతని నాలెడ్జ్కి తెలియకుండానే, అతనికి సంబంధం లేకుండానే దీన్ని ఖరారు చేసేసారు వీళ్ళు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అన్ని కిట్ ప్రోకోలే కదా. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అంతా అదే కదా. సో ఉన్న మంత్రులందరూ డమ్మీలే. ఏ ఒక్క మంత్రికి తన శాఖ మీద పట్టు కానీ, తన శాఖ మీద ఒక చర్యలు కానీ, లేకపోతే ఒక శాఖ మీద తన నియంత్రణ కానీ ఏదీ లేదు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలి, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? ఒక సీఎండీతో నేను మాట్లాడిన సందర్భంలో మీరు ఒక్కసారి ఆ కాంట్రాక్టర్తో మాట్లాడండి. ఇది కూడా అక్షర సత్యమే.
2013లో ఇదే కాంట్రాక్టర్ ఎవరినైతే ఉదరాయించాడో ఆయన కూడా పేరు చెప్పట్లేక నేను కూడా చెప్పట్లేదు, ఇది ప్రపంచానికి తెలుసు, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా తెలుసు. ఆ కాంట్రాక్టర్ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ కాంట్రాక్టర్ అమ్మ, ఆల్మోస్ట్ ఐపీ దిశగా అడుగులు వేస్తున్న కాంట్రాక్టరు. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావడంతో అప్పట్లో ఆ విద్యుత్ శాఖలో ఆ కాంట్రాక్టర్ వర్గానికి సంబంధించిన ఓపెన్గా చెప్పండి ఆ కులపోళ్ళు ఉన్నారు కాబట్టి కీలక పొజిషన్లో మళ్ళీ అతనికి ఆక్సిజన్ లాంటి ఆక్సిజన్ అందించారు. కొన్ని ఆర్డర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసి ఆర్థికంగా కొంచెం పరిపుష్టం చేశారు అతన్ని. ఇంకా తర్వాత తెలిసిన స్టోరీ మనకి. ఈ గత 5 ఏళ్ళుగా ఆ కాంట్రాక్టర్ ఆడిందే ఆట పాడిందే పాట. పూర్తిగా అతను ఎవరి కనుసన్నల్లో పనిచేశాడు, ఎవరి దయదాక్షలతో పనిచేశాడు, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకోగలిగాడు, ప్రతి దాంట్లో కూడా తన ముద్ర ఏ విధంగా వేసుకోగలిగాడని చెప్పి. ఇది ఇంకొక విషయం కూడా చెబుతా. ప్రపంచ చరిత్రలో అంటే ప్రపంచ దేశ చరిత్రలో ప్లస్ ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఏ గవర్నమెంట్లో కూడా, అది ఎంత అవినీతి గవర్నమెంట్ అయినా లేకపోతే ఎంత అసమర్థ పాలకుడి చేతిలో ఉన్న గవర్నమెంట్ అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం చేతనే నియమించబడతారు. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో గత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆ కాంట్రాక్టర్ కనుసన్నల్లో సీఎండీలని నియమించడం జరిగింది, ఆ కాంట్రాక్టర్ కనుసన్నల్లో ఎండీలు నియమించడం జరిగింది, ఆ కాంట్రాక్టర్ కనుసన్నల్లో ఎస్సీలని సిఈల్ని నియమించడం జరిగింది. తనకు కావలసిన వారిని విద్యుత్ శాఖలో తనే నియమించుకున్న ఏకైక కాంట్రాక్టర్ ఈ ప్రపంచ దేశ చరిత్రలో ఆ కాంట్రాక్టర్ మాత్రమే. ఎవరంటారా కాంట్రాక్టర్? సో అందరికీ తెలుసు, అది ప్రతి ఒక్కడికి తెలుసు. ఓపెన్గా చెబుతున్నాను నేను. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర్ రెడ్డి, షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ కాంట్రాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి. దీంట్లో దాయడానికి ఏముంది? ప్రతి ఒక్కడికి తెలుసు, ఇది నగ్న సత్యం, ప్రతి ఒక్కడికి తెలుసు. రైతులకి స్మార్ట్ మీటర్ల విషయంలో కూడా ఇదే కాంట్రాక్టర్ తెర మీదకి వచ్చింది. ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ నుంచి తెప్పించారు అని చెప్పి ట్రాన్స్ఫార్మర్స్ ఆర్డర్లు ఇచ్చి ట్రాన్స్ఫార్మర్లు అసలు క్రాస్ చెక్ చేయకుండా, థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ లేకుండా, ఎలాగున్నాయో చేయకుండా, ఇంకా గవర్నమెంట్ యొక్క యాడ్స్కి రాకుండా, అంటే గవర్నమెంట్ గుడాన్స్కి రాకుండా, గవర్నమెంట్ యొక్క ఆధీనంలోకి రాకుండా కూడా బిల్స్ పే చేశారంటే అప్పుడు ఆ కాంట్రాక్టర్కి అభయాస్తం ఇచ్చింది ఎవడు, వెనకాల ఉన్నది ఎవడు అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క అండదండలతోటి స్మార్ట్ మీటర్లతో దోచేశారు. ఇప్పటికీ ట్రాన్స్ఫార్మర్లు అక్కడక్కడ పడున్నాయి. ఏది మ్యానుఫ్యాక్చర్స్ చేసిన వాళ్ళ దగ్గర ఉండగానే ఇంకా గవర్నమెంట్ వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటిని చెక్ చేసుకుని అన్నీ సక్రంగా ఉన్నాయని చెప్పి క్వాలిటీ చెక్ చేసి ఒక ఎన్ఓసి ఇష్యూ చేయకుండానే పేమెంట్లు ఇచ్చేశారు, పేమెంట్లు తీసుకున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత అవినీతి జరిగిందని. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అక్కడికి ఇక్కడికి తీసుకుంటే మినిమం నుంచి మ్యాక్సిమం ట్రాన్స్ఫార్మర్ వరకు ప్రతి దాంట్లో కూడా అక్కడికి ఇక్కడికి 1,00,000 నుంచి 1,50,000 2.5 లక్షలు పెరిగి కొలిది. ఇక్కడ 2.5 లక్షలు అయితే అక్కడ 5 లక్షలు, ఇక్కడ 5 లక్షల రూపాయలు అవుతే అక్కడ 10 లక్షల రూపాయలు ఒక ట్రాన్స్ఫార్మర్, ఇక్కడ 1,00,000 రూపాయలు అవుతే అక్కడ 2 లక్షల రూపాయలు, ఇక్కడ 50,000 అవుతే అక్కడ 1,00,000. ఆ విధంగా దోచేశారమ్మా రాష్ట్రాన్ని. నా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది, రికార్డే ఉంది నా దగ్గర. ఐ హ్యావ్ ద రికార్డ్. సీఎం గారు పర్మిషన్ ఇస్తే నన్ను కావాలంటే ఒక స్వతంత్ర ప్రాతిపదికన నన్ను ఏదైనా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీగా నాకు ఒక అప్పచెప్తే నేను మొత్తం ఏ విధంగా చేశారు. ఇంకొక విషయం చెబుతున్నా, మన ఇంట్లో ఎర్త్ పైపులు కొనుక్కుంటాం తెలుసు కదా, ఎర్త్ పైపు ఎర్తింగ్ కోసం పెట్టుకుంటాం. ఆ పైపు మా ఉంటే ఎంత ఉంటుందమ్మా? 800 ఉంటుంది, లేదు మంచి క్వాలిటీ అయితే ఒక 1,200 రూపాయలు ఉంటుంది, 1000 రూపాయలు ఉంటుందమ్మా. అటువంటి పైపును కూడా ఇష్టానికి విపరీతంగా రేటుకి దాన్ని కోట్ చేసి దగ్గర 1,800 2,000 రూపాయలు కోట్ చేసి, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన అదే వర్గానికి చెందిన ఒక సీఎం ఎవరైతే సీఎండి ఉన్నాడో అతను ఆ ఒక్క దాంట్లోనే 50 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ అయినా లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా సరే నాకు అవకాశం ఇస్తే విత్ ఎవిడెన్సెస్తో సహా నా దగ్గర బోల్డ్ కావాల్సినంత ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడంటే కరెక్టే. అవసరమైతే బాలినేని శ్రీనివాసరెడ్డిని నన్ను కూర్చోబెట్టండి. ఎలాగో జనసేనకు ఉమ్మడి ప్రభుత్వంలో ఆయన జాయిన్ అయ్యాడు, నేను ఉమ్మడి ప్రభుత్వం కోసం మంచి చేస్తానంటున్నాడు కాబట్టి సో నన్ను కూర్చోబెట్టండి ఆయనతో పాటు. మీకు కావాల్సినంత ఎవిడెన్స్ ఇస్తాం, కావాల్సినంత మంది దొంగలను పట్టిస్తాం, తీసుకోమనండి, రికవర్ చేయమనండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు నిధులు లేముంది, నిధులు కొరత ఉంది.
ఎన్నో హామీలు ఉన్నాయి, ఎన్నో చేయవలసిన పనులు ఉన్నాయి. ఇటు రహదారులు సరి చేయాలి, ఎన్నో పనులు చేయవలసిన పనులు. సో ఈ డబ్బులన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈ విధంగా ఒకటని కాదు, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి దారుణంగా దోచేసాడు అనడంలో ఎటువంటి సందేహం. రెండోది, ఆంధ్ర ఖ్యాతిని మొన్నటి వరకు ఢిల్లీలోని సిబిఐ వరకే ఉంది మన ఖ్యాతి. ఈ రోజున FBI వరకు తీసుకెళ్ళిన గనుడు ఇతనే. సో ఇంతవరకు తెలుగు వాళ్ళంటే మనం ఎవరిని గురించి మాట్లాడుకుంటాం, ఒక మైక్రోసాఫ్ట్ నాదెండ్ల సత్య గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే ఒక సుందర్ పిచ్చయ్య గురించి మాట్లాడుకుంటాం. తెలుగు వాళ్ళు ఎంతోమంది ఈ రోజున దేశ విదేశాల్లో ఎంటర్ప్రైనర్స్గా ఉండి గొప్ప గొప్ప సంస్థల్లో CEOలుగా ఉండి అసలు ప్రపంచాన్ని శాసించే సంస్థలకి అధిపతులుగా ఉన్నారు. అటువంటిది ఈ రోజున తెలుగువాడి యొక్క ఖ్యాతిని, తెలుగువాడి యొక్క గౌరవాన్ని మంటగలిపేసిన నీచుడు, నికృష్టుడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో నేను పూర్తిగా ఏకీభిస్తున్నాను. బాలినేని గారు శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లో 1% కూడా తప్పులేదు. ఇది మాత్రమే కాదు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో అవసరానికి మించి సబ్స్టేషన్లు కట్టడం జరిగింది. ఒక్కొక్క సబ్స్టేషన్కి నెలకి మెయింటెనెన్స్కి మాత్రమే 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా అనవసరంగా కావాలని చెప్పి ఒక్కొక్క సబ్స్టేషన్కి వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఒక్కొక్కరి దగ్గర లంచాలు తీసుకుని పోస్టింగ్లు ఇచ్చారు. అది కూడా ఇప్పుడు గవర్నమెంట్కి భారమే. సో ఏ విధంగా దోచుకోవాలనే ఆలోచన తప్పించి ఎక్కడా కూడా ఒక ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ కానీ డెవలప్మెంట్ పాలిటిక్స్ కానీ చేయలేదు. అండ్ ఇంకోటి, ఇప్పటి వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతర్జాతీయ స్థాయిలో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి స్పందించే ఆస్కారం లేకుండా పోయింది. అంటే ఇక్కడ ఎవరైనా ఒక కేసు ఫైల్ చేస్తేనో లేకపోతే ఎవరైనా మాట్లాడితే ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని వింటూ ఉన్నాము. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వ్యాఖ్యలను వాటి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? ఎందుకు అంటే అప్పట్లో మరి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం తెలియదు అంటే మరి ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అని ఆయన స్పందించిన తర్వాత అయినా ఇప్పుడు ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదండి. డెఫినెట్గా లీగల్ పాయింట్లో తీసుకుంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్, 100% దేర్ ఇస్ ఎ ఛాన్స్ అమ్మా. ఎందుకంటే నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేకుండానే, నా యొక్క ప్రమేయం లేకుండానే ఈ ప్రక్రియ జరిగింది ఆయన ప్రత్యక్షంగా వాంగ్మూలం ఇచ్చినా లేకపోతే రాతపూర్వంగా ఇచ్చినా కూడా మేబీ దట్ సెన్స్ అలాట్, దానికి చాలా విలువ ఉండొచ్చు. డెఫినెట్గా ఇతను ఫ్రేమ్ చేయడానికో లేకపోతే ఇతను ఇరికించడానికో అతని యొక్క వాంగ్మూలం కానీ అతని యొక్క రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఉపయోగపడవచ్చు. అంటే కన్సర్న్ మినిస్టర్ని కూడా పక్కన పెట్టి బైపాస్ చేసేసి వీళ్ళు చేసేసారంటే చేసిన వ్యక్తి ఎవడు? ఆ డిపార్ట్మెంట్ శాసించాడంటే ఎవరు శాసించగలుగుతాడు? ఒకటి సకల శాఖ మంత్రి అన్నా చేసి ఉండాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి అయినా చేసి ఉండాలి. సో డెఫినెట్గా దేర్ ఈజ్ ఎ ఛాన్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుంటూ ఉంటుంది. ఒకటి ఇది ఇంకొకటి విషయం ఏంటంటే అమ్మా, ఎప్పుడు కూడా దేవుడితో ఆటలాడకూడదమ్మా, దేవుడికి అన్యాయం చేయకూడదు, దేవుడు సొమ్ము తినకూడదు, దేవుడు ఆభరణాలు అవనండి, దేవుడు సొత్తు అవనండి, చాలా అది ప్రమాదం. అది దేవుడు భూమి అయినా సరే అనుకుంటారు ఇదేముంది రాతి విగ్రహం కదా వీడు ఏం చేస్తాడు ఉలకడు పలకడు అనుకుంటారు. కాదు, పైనుంచి అన్నీ రాసుకుంటాడు. సమయం వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఇండియాలో ఉన్న సిస్టమ్స్ ప్రకారం, ఇండియాలో ఉన్న లూప్స్ హోల్స్ ప్రకారం, ఇండియన్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ పాతబడిపోయిన పాత చింతకాయ పచ్చడి లాంటి ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్నో లోపు హోల్స్ ఉన్నాయి. ఒక ముఖద్వారంగా లోపలికి వచ్చినోడు దొడ్డిదారుగా పారిపోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది, దొడ్డిదారు వచ్చినోడు ముఖద్వారంగా పారిపోవడానికి ఛాన్స్ ఉంది. సో ఈ ఫారిన్లో, అమెరికాలో ఇటువంటి వాటికి ఛాన్స్ లేదు. కాబట్టి ఆ ఏడుకొండల ఎంకన్న, ఒరే నువ్వు ఇండియాలో కాబట్టి 11 ఏళ్ళుగా నువ్వు వాడిందే ఆట పాడిందే పాట, సిస్టాలను బైపాస్ చేసి సిస్టమ్స్ని మెయింటైన్ చేసి సిస్టంలో ఉన్న వ్యక్తుల్ని మెయింటైన్ చేసి నువ్వు కోర్టుకు కూడా రాకుండా తప్పించుకుంటున్నావు. కాబట్టి నీకు సరైన శిక్ష అమెరికన్ కోర్టులో వేస్తున్నాను రా, అక్కడ మ్యాక్సిమం 95 to 96% కన్విక్షన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ సంవత్సరాల తరబడి కాలక్షేపణ లేకపోతే బఠానీలు తింటూ కాలక్షేపం చేయరు అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థలో ఉన్న నిపుణులు కానీ వ్యక్తులు కానీ. సో రోజు ఇడ్స్ రోజు ఎమ్మటెమ్మటే ఆర్గ్యుమెంట్స్, ఎవిడెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం నాకు తెలిసి 5-6 నెలల్లో శిక్ష ఖరారు చేసేస్తారు అక్కడ. సో మళ్ళా ఇక్కడలాగా వ్యవస్థలు మెయింటైన్ చేస్తే వాడి జీవితాంతం వాడు చివరికి ఆ జడ్జి రిటైర్ అయిపోతాడు, ఈ సాక్షులు చనిపోతారు,
వీడు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసి దోషి కూడా ఎంజాయ్ చేసి వీడు కూడా కాలం చేస్తాడు. సో అక్కడ అది జరగదు కాబట్టి, సో గాడ్ ఈజ్ గ్రేట్ కాబట్టి, మన వెంకన్న ఈజ్ గ్రేట్ కాబట్టి వెంకన్న రాసిన రాత చాలా గొప్ప రాత రాశాడు. సో మనం అనుకుంటాం కదా చాలా తెలివైన వాడిని. సో మనవాడిని అమరావతి టు అమెరికాకి లింక్ పెట్టాడు. సో కాబట్టి మనవాడు ఏదో అక్కడ తాడేపల్లి కొంపలో కూర్చుంటాను నేను, లేకపోతే ఏడంకలో కూర్చుంటాను, లేకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడ లోటస్ పాండ్లో కూర్చుంటానే కుదరదురా బాబు, నువ్వు అమెరికా వెళ్ళవలసిన ఆసన్నమైంది అని చెప్పి వేశారు కాబట్టి. సో డెఫినెట్గా ఛాన్సెస్ ఆర్ మోర్, డెఫినెట్గా కన్విక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. చూద్దాం డెఫినెట్గా ఆ విధంగా ఈ కూటమి ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎలా స్పందిస్తుందో చూద్దాం. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రానికి పట్టిన ఒక అంతుపట్టని వింత రోగం లాంటి వాడు. అంటే వింత రోగము అంతుపట్టని రోగము వస్తే ఇటు వైద్యులు కానీ రోగం వచ్చిన వాడు కూడా ఏమొచ్చిందో తెలియక సతమతం అవుతూ ఉంటాడు. అదేవిధంగా ఆ రోగం ఏమిటో తెలియడం కోసం ఆ నాడిని ఎలా పట్టుకోవాలో తెలియక వైద్యుడు కూడా తికమక పడతా ఉంటాడు. సో ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, ఆంధ్ర ప్రజల పరిస్థితి అదే. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వాడిని ఎంతకాలం ఆంధ్రగడ్డ మీద మనుగడ సాగిస్తాడో అంతకాలం కూడా ఆంధ్ర ప్రజలకి అది ఒక వింత వైరస్సు. కాబట్టి ఎంత తొందరగా ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ వైరస్ని వైదొలిగిస్తుందో పక్కకు పంపిస్తుందో అప్పుడే ఆంధ్ర ప్రజానీకానికి ఆంధ్ర రాష్ట్రానికి నిజమైన సంక్రాంతి రాబోతుందని నేను గాఢంగా ప్రస్ఫుటంగా నమ్ముతున్నాను. డెఫినెట్గా దీంట్లో ఎటువంటి సందేహం లేదమ్మా. మంచి రోజులు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా సంక్రాంతి లోపు ఆంధ్రాకి ఈ శని పోతుందని కూడా ఆలోచిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.